టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఆట మొదలు పెట్టాడు. పాన్ ఇండియా స్టార్ గా బన్నీ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. పుష్ప 2 సినిమాతో రికార్డుల మోత మోగించేశాడు అల్లు అర్జున్. ఇక నెక్స్ట్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. పుష్ప 2 సినిమాతో జరిగిన రచ్చ వల్ల ఈ సినిమా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దాంతో ఈ చికాకుల నుంచి కాస్త దూరంగా ఉండటం కోసం సినిమాలకు షార్ట్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ తర్వాత కూడా అల్లు అర్జున్ బాలీవుడ్ ను టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. దానికోసం ఆయన పక్కా ప్లానింగ్ ప్రకారం పెడుతున్నాడట. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కూడా బన్నీ కలిసినట్టు సమాచారం. గతంలో కూడా వీరు ఒకసారి కలిశారు. కానీ సినిమా విషయంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. పుష్ప మూవీ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ కు నార్త్ లో భారీగా క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో అప్పట్లోనే బన్సాలి బన్నీతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాడని సమాచారం. అయితే పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవటం, బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తే 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించటంతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియాలో ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమాకు నార్త్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల కంటే కూడా నార్త్ కలెక్షన్స్ ఎక్కువ. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక దంగల్ కలెక్షన్స్ ని క్రాస్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు పుష్ప 2 టీం. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో పెరిగిన క్రేజ్ ను క్యాష్ చేసి అద్భుతమైన సినిమా చేయాలని చూస్తున్నారట సంజయ్ లీలా బన్సాలి. ఈ సినిమా కోసమే అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. నార్త్ లో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ దెబ్బతో బన్నీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవటం ఖాయం అంటున్నారు. బన్సాలి బన్నీ సినిమా చేసి అది బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ అందుకోవటం కష్టమనే చెప్పాలి. ఇక పుష్ప 3 విషయానికొస్తే పుష్ప 2 వివాదం వల్ల పుష్ప 3కి కాస్త గ్యాప్ ఇవ్వాలి అనుకున్నారు బన్నీ. అందుకే ఆ లుక్ నుంచి కూడా బయటకు వచ్చాడు. షార్ట్ హెయిర్, షార్ట్ గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగ సినిమాను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. త్రివిక్రమ్ సినిమా ఈ మార్చ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బాలీవుడ్ లో బన్నీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ టాలీవుడ్ ను వదిలి ముంబైలో సెటిల్ అయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదేమో. బాలీవుడ్ అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అల్లు అర్జున్ కు.